प्रातः स्मरामि हृदि संस्मृदात्मतत्त्वं सच्चित्सुखं परमहंसगतिं तुरीयम् यत्स्वप्नजागरसुषुप्तमवेत्ति नित्यं तद्ब्रह्म निष्कलमहं न च भूतसङ्गः सदाशिवसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। हरिः ओम्। श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। మరోవారం వారి కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ స్వాగతం. ఉపాధిస్తోపి తద్ధర్మై అలిప్తా వ్యోమవన్ముని సర్వవిన్మూఢవత్తిష్టేత్ అసక్తో వాయువచ్చరేత్. దేహేంద్రియ ఉపాధులు ఉన్న మునికి అంటే జ్ఞానికి వాటి ధర్మాలతో సంబంధం లేదు. అతను దేనిని పట్టించుకోడు. ఆయన సర్వజ్ఞుడే అయినా సరే, సర్వజ్ఞుడు అంటే జీవ జగత్ ఈశ్వరుడి విషయంలో స్పష్టమైనటువంటి అవగాహన కలిగినటువంటి వాడు అయినా సరే ఆయన మూఢుడులాగా ఉంటాడు. అలాగే వాయువులాగా అంతటా చరిస్తూ ఉన్నా సరే, సమాజంలో అతను ఎక్కడ చరించినా సరే వాయువు ఏ విధంగా అయితే దేనిని అంటుకోదో ఆ విధంగా దేనిని అంటుకోకుండా ఆయన చరిస్తాడు అని గడిచిన తరగతిలో మనం చూసాం. ఇది జీవన్ముక్త స్థితి. అంటే ఉపాధిలో ఉండి కూడా ఆ విధంగా ఉంటాడు. మరి ప్రారబ్ధం అని అన్నాం కదా, అది ఒక ఫలం, ప్రారబ్ధ ఫలం అన్నాం కాబట్టి అది ఒక రోజు పోతుంది. ప్రారబ్ధం ఉన్నంతసేపు ఉపాధి ఉంటుంది, ప్రారబ్ధం పోతూనే ఉపాధి కూడా పోతుంది. గతవతి వాయో దేహాపాయే. ఆ స్థితి మన స్థితి. మరి జ్ఞాని యొక్క స్థితి ఏమిటి అంటే, అజ్ఞానికి ప్రారబ్ధం అయిపోయినా సరే ఆ తర్వాత మళ్ళీ సంచితంలోంచి కొంత ప్రారబ్ధంగా మొదలవుతుంది. మరి జ్ఞాని యొక్క పరిస్థితి ఏమిటి అంటే, ఈయనకి కూడా పునరపి జననం పునరపి మరణం అన్నది ఉంటుందా అంటే ఆయన స్థితి ఏమిటి అన్నది ఈ 53వ శ్లోకంలో చెప్తున్నారు. ఉపాధి విలయాదిష్ట నిర్విశేషం విషేన్ముని జలే జలం వియజ్ఞోమి తేజస్తేజసి వాయథా. ఎప్పుడైతే ఈ ప్రారబ్ధం అయిపోతుందో అప్పుడు ఈ శరీరం పడిపోతుంది. దానికి అవసానము అని, పరాంతకాలము అని పేరు. ఉదాహరణకి ఒక హరికేన్ ల్యాంటర్న్ లాంటిది ఊహించుకోండి. అందులో కిరోసిన్ ఉన్నంతసేపు ఆ దీపం వెలుగుతుంది. అందులో కిరోసిన్ అయిపోతూనే ఈ జ్యోతి కాస్త పోతుంది. అలాగే ఇక్కడ శరీరం ఒక జ్యోతి అని మనం అనుకుంటే దానికి ఇంధనం ప్రారబ్ధ కర్మ. ఆ ప్రారబ్ధం పూర్తవుతూనే దేహ పతనం అవుతుంది. ఆ ప్రారబ్ధ కర్మ నియంత్రణలో ఇది ఉంటుంది. అందుకోసమే స్థూల దేహం ఏదైతే ఉన్నదో ఎప్పుడు ఎక్కడ ఉండాలి అన్నది మీరు నిర్దేశించలేరు. ఈ శరీరం ఫలానా వాళ్ళకి ఎందుకు పుట్టలేదు అంటే అలా అడగడం కుదరదు. అది ఎప్పుడూ కూడా ఎప్పుడు ఎక్కడ ఎలా పుట్టాలి అన్నది ప్రారబ్ధాధీనంగా ఉంటుంది. ఈ దేహం ఏ ఏ రోగాలతో బాధపడాలి అన్నది కూడా ప్రారబ్ధాధీనంగా ఉంటుంది. కాబట్టి ప్రారబ్ధం ఎప్పుడైతే అయిపోతుందో అప్పుడు దేహం కూడా పోతుంది. కానీ పై పైన చూసినప్పుడు
జ్ఞాని దేహాన్ని త్యజించడం, అజ్ఞాని దేహాన్ని త్యజించడం ఒకేలాగా ఉంటాయి. ఇద్దరూ పోయారు అన్నట్టుగానే ఉంటుంది. కానీ ఆ తర్వాత జ్ఞాని అజ్ఞాని యొక్క స్థితిలో చాలా భేదం ఉంటుంది. అజ్ఞానికి సంచిత ఆగామి ఈ రెండు ఉన్నాయి కాబట్టి సంచితంలో కలిసి ప్రారంధంగా మళ్ళీ వాడు జన్మిస్తాడు. మనిషిగా పుట్టవచ్చు, లేకపోతే నికృష్ట జన్మలు కూడా ఎత్తవచ్చు. ఎందుకంటే వాడి ప్రారంధం ఎలా రాసి పెట్టి ఉంటే ఆ విధంగా జన్మ ఎత్తుతాడు. వాడి వాసనలో బ్రహ్మ వాసన కాకుండా తిండి వాసనే ఉన్నదనుకోండి, తీవ్రంగా వాడికి నిరంతరము తినేటువంటి జన్మ రావాలి. మనం అనుకుంటూ ఉంటాం, ఎందుకు భగవంతుడు ఇలా సృష్టిస్తున్నాడు అంటే ఆయన సృష్టించడం కాదు, మన వాసన ప్రకారం మనకి జన్మ వస్తుంది. ఒకడికి తిండిపోతుగా వాసన ఉందనుకోండి, దానికి తగిన జన్మ రావాలి. అలాగా పొద్దస్తమానం తినాలి అంటే మన దేహంలాగా లేదా ఇతర దేహాల్లాగా ఉంటే సరిపోదు. ఎందుకంటే మన పొట్ట చాలా చిన్నది కాబట్టి వాడికి ఎలాంటి జన్మ కావాలి అంటే మొత్తం అంతా పొట్టే ఉండాలి. కాళ్ళు ఇవి చాలా చిన్నగా ఉన్నా పర్వాలేదు, పొట్ట మాత్రం పెద్దదిగా ఉండాలి. పెద్దగా పొట్ట ఉండి మళ్ళీ నోరు కూడా పెద్దగా ఉందనుకోండి, మళ్ళీ అది కూడా కుదరదు. పొట్ట పెద్దగా ఉండాలి, నోరు చిన్నగా ఉండాలి. అప్పుడే వాడు పొద్దస్తమానం తింటూ ఉండగలడు. మూతి చిన్నది, పొట్ట పెద్దది అంటే పంది. ఆ పంది జన్మ వాడికి లభిస్తుంది. ఎప్పటిదాకా అలా ఉంటాడు అంటే ప్రారంధం పోయేంత వరకు అలా పందిలా ఉంటాడు. శాస్త్రంలో ఇవన్నీ కూడా రాసి ఉన్నాయండి. ఏ ఏ ఆలోచనలు మీకు ఉంటే మీకు ఎలాంటి జన్మ వస్తుంది అన్నదంతా కూడా శాస్త్రంలో రాసి ఉన్నది. కాబట్టి అజ్ఞాని యొక్క యాత్ర ఎక్కడా కూడా ముగియదు, దానికి ముగింపు అంటూ ఉండదు. అజ్ఞాని దేహ పతనం అన్నది వాడికి కామాయే తప్పితే ఫుల్ స్టాప్ కాదు. ఈ దేహంతో పని అయిపోయింది, ఇంకొక దేహాన్ని తీసుకుంటాడు. మరి జ్ఞాని పరిస్థితి ఏమిటి అంటే జ్ఞానికి ఆగామి లేదు, సంచితం లేదు, కాబట్టి ముక్తుడైపోతాడు. ఆయనకి ఇప్పుడు అహం బ్రహ్మాస్మి అన్న వాసన తప్పితే ఇంకొకటి లేదు. అయ్యో ఫలానాది అనుభవించలేదే, ఈ సుఖాన్ని పొందలేదే, అమెరికాలో ప్రెసిడెంట్ కి కూతురుగా పుట్టలేదే, అలా పుట్టి ఉంటే ఎంత బాగుండేది అన్న ఆలోచన గాని వాసన గాని ఆయనకి లేవు. అహం పూర్ణ, అహం సచ్చిదానంద స్వరూప, పూర్ణోహం అన్న ఆలోచన తప్పితే ఇంకొకటి అతనికి లేదు. అందుకోసం ఆయనకి ఇంకొక జన్మ వచ్చే ఆస్కారమే లేదు. అయితే ఇదంతా కూడా ఊహించడం మాత్రమే. ఆయన పుట్టాడో లేదో మనకి ఎలా తెలుస్తుంది చెప్పండి? మనం ఊహించుకున్నప్పుడు ఆయనకి వాసనలు లేవు కాబట్టి వాసనలు లేకపోతే జన్మ వచ్చే ఆస్కారం లేదు. జ్ఞానికి కర్తృత్వం అన్నది లేదు. కర్తృత్వం లేకుండా చోట భోక్తృత్వం అనేది కూడా ఉండదు. ఇక భోక్తృత్వం లేకపోతే జన్మతో ఏం పని చెప్పండి? ఆ విధంగా జ్ఞాని మరణించిన తర్వాత సమస్య లేదు. అజ్ఞానికి మరణించిన తర్వాత దేహం ఒకటే పోతుంది. సూక్ష్మదేహానికి ఏమీ అవదు, కారణదేహానికి కూడా అసలేమవదు. ఈ పాయింట్ చాలా ముఖ్యమండి. ఎవరైనా మిమ్మల్ని అడిగినప్పుడు మరణానంతరం ఏమిటి అన్న దానికి చాలా రకాలుగా చెప్తూ ఉంటారు. కానీ ఇది గుర్తుపెట్టుకోండి, అజ్ఞానికి దేహపతనం తర్వాత ఏమీ అవదు. సూక్ష్మదేహం ఏది అవదు, కారణదేహం కూడా ఏమీ కలగదు. ఎందుకంటే వాడు జీవితం మొత్తం మీద ఒక్కరోజు కూడా
వేదాంత తరగతికి రావడం లేదు. వేదాంతం అంటే ఏమిటో కూడా వాడికి తెలియదు. వేదాంతం అంటే ఏదో తినే వస్తువు అని అనుకుంటున్నాడు. పొరపాటున ఎవరైనా సరే వేదాంతం గురించి మీకు తెలుసా అని అడిగితే అది ఏ స్వీటు అని అడుగుతాడు. కాబట్టి అలాంటి వాడికి కారణదేహం పోయే సమస్య లేదు. వాసనామయమైనటువంటి సూక్ష్మదేహం అది తిరుగుతూ 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 మళ్ళీ తగినటువంటి జన్మ కోసం తిరుగుతూ ఉంటుంది. మళ్ళీ ఆ జన్మనెత్తుతుంది. ఇది మన యొక్క హైందవ ధారణ. ఇది సత్యం కూడా. ఎందుకంటే సడన్గా ఫుల్ స్టాప్ దేనికి పెట్టడానికి లేదు. అలాగే కన్జర్వేషన్ ఆఫ్ మ్యాటర్ అండ్ ఎనర్జీ ప్రకారం చూసినా కూడా ఆ జీవనం అన్నది ఆగిపోదు, ఏదో రకంగా కొనసాగుతూ ఉంటుంది. కాబట్టి అజ్ఞాని విషయంలో ఏం జరుగుతుంది అంటే వాడి స్థూల దేహం మరణించిన తర్వాత స్థూల దేహం ప్రపంచంలో కలిసిపోతుంది. సూక్ష్మ శరీరం ఎక్కడ కలుస్తుంది అంటే ఎక్కడా కావదు, బ్రహ్మాండంగా ఉంటుంది. కారణదేహం ఏమవుతుంది అంటే దాన్ని ముట్టుకునే పరిస్థితే లేదు. కానీ జ్ఞాని విషయంలో ఆయన మరణం ఎలాంటిది అంటే ఆయన మరణం సామాన్యమైనటువంటిది కాదు. ఆయన మరణంతో స్థూల దేహం స్థూల ప్రపంచంలో కలిసిపోతుంది. సూక్ష్మదేహం సూక్ష్మ ప్రపంచం అంటే సూక్ష్మ తన్మాత్రలో అది కలిసిపోతుంది. కారణదేహం ఈశ్వరుడిలో కలుస్తుంది. వ్యష్టి యొక్క స్థూల దేహం సమిష్టి దేహంలో సమిష్టి స్థూల దేహంలో కలుస్తుంది. వ్యష్టి సూక్ష్మదేహం సమిష్టి సూక్ష్మదేహంలో కలుస్తుంది. వ్యష్టి కారణదేహం సమిష్టి మాయా స్వరూపమైనటువంటి ఈశ్వరుడిలో కలుస్తుంది. దీన్నే పారిభాషిక పదాలతో చెప్పాలి అంటే విశ్వడు అనేటువంటి వాడు విరాటుడిలో కలుస్తాడు. తైజసుడు అన్నప్పుడు అతను హిరణ్య గర్భుడిలో కలుస్తాడు. ప్రాజ్ఞుడు అన్నవాడు ఈశ్వరుడిలో కలుస్తాడు. కాబట్టి ఆ జ్ఞాని యొక్క అస్తిత్వం మీకు ఆ తర్వాత భూతత్వం పెట్టి వెతికినా కూడా కనిపించదు. కారణం శరీరం లేనిదే సూక్ష్మ శరీరంతో పని లేదు. కారణదేహం లేనిదే సూక్ష్మదేహంతో పని లేదు. సూక్ష్మ శరీరం లేనిదే స్థూల దేహంతో పని లేదు. ఆయనకి ఏ వ్యవహారము ఉండదు. ఆయన పూర్తిగా ముక్తుడవుతాడు. దానికే విదేహముక్తి అని పేరు. అయితే ఆ విదేహముక్తి ఎవరికి వస్తుంది అంటే జీవన్ముక్తుడికే వస్తుంది. అది కండిషన్ అండి. లేదండి పోయే రోజుని చూసుకుందాం అని అంటే కుదరదు. కాబట్టి జీవన్ముక్తిని వదిలేసి నేను నేరుగా విదేహముక్తి కోసం ప్రయత్నిస్తాను అంటే కుదరదు. అయితే మీకు క్రమముక్తికి ఆస్కారం ఉంటుంది. మీరు పుణ్యకర్మలు చేసి 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 మళ్ళీ పుణ్యకర్మ అనగానే వైదిక కర్మ, మీకు తోచినటువంటి పుణ్యకర్మలు కాదు, యజ్ఞయాగాదులుగా వైదికంగా చెప్పబడినటువంటి కర్మలు. అంతేగాని రోడ్లు ఊడుస్తాను, దుప్పట్లు పంచుతాను అంటే అవి కాదు. అవి కూడా పుణ్యకర్మలే. కానీ వైదిక కర్మ ప్రత్యేకంగా వేదము చేత నిర్దేశింపబడినటువంటి కర్మలు, అవి ఎన్నో చెయ్యాలి. అలా చేసి మీ అదృష్టం బాగుంటే అప్పుడు మీకు పరమ ఉత్కృష్టమైనటువంటి బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతుంది. అలాగా బ్రహ్మలోకానికి వెళ్ళినా కూడా మీకు ముక్తి రాదు. బ్రహ్మలోకానికి వెళ్ళినప్పుడు మీకు ఎలాంటి శరీరం లభిస్తుంది అంటే భూలోకంలో నివాసయోగ్యమైనటువంటి శరీరం లభించినట్టుగా బ్రహ్మలోకంలో తదనుగుణమైనటువంటి శరీరం మీకు లభిస్తుంది. తదనుగుణమైనటువంటి దేహం మీకు వస్తుంది. ఇప్పుడు శివాలయానికి వెళ్ళినప్పుడు ఎలా వెళ్తారు? పంచె కట్టుకుని విభూతి రాసుకుని వెళ్తారు. అదే చంద్రమండలం మీదకి వెళ్ళాలి అంటే ఎలా వెళ్తారు? దానికంటూ ప్రత్యేకమైనటువంటి వేషధారణ ఉంటుంది కదా. అదేవిధంగా బ్రహ్మలోకంలో కూడా
అక్కడికి తగినట్టుగా ఏదో ఒక దేహం మీకు దొరుకుతుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ బ్రహ్మగారు అంటారు, ఇక్కడంటే ఏదో సోమవారం శుక్రవారం వారానికి 2 రోజులు, కానీ అక్కడ ఈ తరగతులన్నీ రోజు ఉంటాయి. పొద్దున్నే 6ంటికి ఇక్కడ వచ్చి కూర్చోండి, అప్పుడు మీకు రోజు తత్వబోధ, ఆత్మబోధ, దక్షిణామూర్తి స్తోత్రం ఇలాంటివన్నీ కూడా మీకు చెప్తాము. అప్పుడు మీరు అడిగారు అనుకోండి, ఏమండి ఇక్కడికి వచ్చినా సరే ఇవి తప్పవా అంటే తప్పవు. ఎందుకంటే ఆయన అంటాడు, అక్కడ నువ్వు వెళ్ళలేదు కదా, నువ్వు అక్కడ కూడా మీరు విదేహముక్తే చూడండి, అక్కడ కూడా ఏదో ఒక దేహంతో ఉన్నారు. దాని నుంచి విముక్తి కోసమే, అందుకోసమే శంకరులు వారు అంటారు, నువ్వు పుణ్యలోకాల కోసం చేసేటువంటి ప్రయత్నంలో 10వ వంతు ఇక్కడ చేసినా సరే నీకు నేరుగా మోక్షం వచ్చేస్తుంది. దానికోసం మీరు అనవసరంగా ఎందుకు ఇబ్బంది పడతారు అని అంటారు. బ్రహ్మలోకం అంటే సామాన్యమే చెప్పండి. ఎందుకు కష్టం అంటే అది ఎక్కడో ఉన్నది, దేశత కాలత ఎక్కడో ఉన్నది. దేశత అన్నప్పుడు మనం ఏం చేయాలి, అక్కడికి వెళ్ళడానికి ప్రయాణం చేయాలి. కాలత అన్నప్పుడు వేచి ఉండాలి, అంతకంటే మనకి దారి లేదు. కానీ బ్రహ్మము అన్నప్పుడు ఇప్పుడే ఇక్కడే ఈ క్షణమే, దానికి ప్రయాణం లేదు. కాబట్టి ఇక్కడ మోక్షం చాలా సులభము అని అంటారు. దానికోసం నువ్వు కష్టపడితే, దానికంటే కూడా దీనికోసం కష్టపడితే నువ్వు ధరించిపోతావు. ఆ విధంగా ఇతను విదేహముక్తిని పొందుతాడు. ఇంతకీ ఎవరు పొందుతారు? ముని. ముని అంటే ఇంతకు ముందు చెప్పాను, నిరంతరం మననశీలుడై ఉంటాడో. అంతేగాని ఏదో 4 తరగతులు విన్నానండి, మా గురువు గారు చెప్పేశారు, నేను మునిని అంటే కుదరదు. అంటే ఎప్పుడు కూడా అహం బ్రహ్మాస్మి అన్న స్థితిలో ఉండేవాడు. అలాగే మౌనవత్ ముని అని కూడా అంటాడు. మౌనంగా ఉన్నవాడు కూడా ముని. ఇక్కడ మౌనంగా ఉన్నవాడు అంటే ఏ అలజడులు లేనటువంటి వాడు. ఎందుకు అలజడులు ఉండవు అంటే నేనే పూర్ణుడను అని తెలిసిన తర్వాత అలజడులు ఎందుకు ఉంటాయి? నదిగా ఉన్నంతసేపు అలజడి, సముద్రంలో కలిసిన తర్వాత ఇక అలజడి ఏముంటుంది? ఏమీ ఉండదు. మౌనాత్ ముని అంటే మౌనంగా ఉంటాడు. కాబట్టి రేపటి నుంచి నేను కూడా మౌనంగా ఉంటానండి, ఏమీ మాట్లాడను, నేను మునిని అయిపోతాను అంటే అలా కాదు. ముని అంటే ఇంతకుముందు చెప్పినటువంటి అర్థం. మునిర్విష్ణుర్ నిర్విశేషం విశే. అతను ఆ ముని విష్ణువులో ప్రవేశిస్తాడు. ప్రవేశిస్తాడు అన్న మాట ఏదో సూచనాత్మకంగా చెప్పబడింది. కుండలోని ఆకాశం మహాకాశంలో ప్రవేశిస్తుంది అంటే ఎక్కడ ప్రవేశిస్తుంది చెప్పండి? అలా చెప్పడం అంతే. అలాగా ఇక్కడ విష్ణువులో ప్రవేశిస్తాడు. మళ్ళీ విష్ణువు అంటే ఎవరు? ఒక ఆయన ఎవరో పాలకడలిలో శయనిస్తూ ఉంటాడు. లక్ష్మీదేవి ఆవిడ పాదాలు పడుతూ ఉంటుంది. మీరు ఆయన దగ్గరికి వెళ్ళగానే ఆయన పొట్ట ఇలా తెరుచుకుంటుంది. అప్పుడు మీరు అందులో ప్రవేశిస్తారు, దూరిపోతారు. అంటే అంతే కదా, దూరిపోవడం అంటే ప్రవేశించడం అంటే అదే కదా. అంటే పాలకడలిలో ఉన్నటువంటి విష్ణువు నిజమైనటువంటి విష్ణువు కాదు. ఎందుకు? నామరూపాత్మకం. ఇంకా మనం ఆ స్థాయిలో లేము. ఆత్మబోధ చదువుతున్నాము అంటే ఈ నామరూపాలు ఆ స్థాయిలోంచి ఎప్పుడో మనం బయటకు వచ్చేసాం. కాబట్టి ఇక్కడ విష్ణువు అంటే ఎవరు అన్నప్పుడు సర్వం వేవేష్టి ఇది విష్ణువు. విష్ణువు వ్యాపకశీలత్వాత్ విష్ణువు. విష్ణువు అని భగవంతుడు ఒక రూపాన్ని కల్పించి
ఆ పేరు ఎందుకు పెట్టాము అంటే ఆయన ఎప్పుడు పాలకడిలో ఎప్పుడు నిద్రపోతూ ఉండేవాడు అని కాదు. అది ఒక ప్రతీకాత్మకమైనటువంటి ఆలోచన. సాధకుడు యొక్క మనస్సు నిలబడడం కోసం కొన్ని చెప్పడం జరిగింది. కానీ దురదృష్టం ఏమిటి అంటే మనోనిగ్రహానికి చిత్తశుద్ధికి వేటినైతే చెప్పడం జరిగిందో వాటినే ఎక్కువగా మనం పట్టించుకుని కూర్చుంటున్నాం. అది తప్పు. దాన్నే పట్టుకుని కూర్చోకూడదు. దాని వెనకాతలో ఉన్నటువంటి తత్వాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి తప్ప దాంతోనే తాదాత్మ్యత చెంది ఒక భార్యతోనో భర్తతోనో తాదాత్మ్యత చెందినట్టుగా ఈ ప్రజలందరూ కూడా శివుడి రూపానికి అటాచ్ అయిపోయి ఉంటారు. విష్ణు రూపంతో తాదాత్మ్యం చెంది ఉన్నారు. విష్ణువుతో ఉండడం లేదు. విష్ణువు అంటే ఏమిటో వాడికి తెలిస్తే కదా, ఆ యొక్క రూపంతోనే అటాచ్ అయి ఉంటారు. అలాంటి వాడు అప్పుడు ఏదైనా ఇలాంటి విషయాలు చెప్తే ఆయన ఉపన్యాసాలు వెనకండి. ఎంత ఘోరం పాపం, మనకి పాపం తగులుతుంది. అతను విష్ణువునే కాదంటున్నాడు. ఇది ఎంత నికృష్టమైనటువంటి మాట. ఇలాంటి మాటలు వినకండి అంటే కొంతమంది తరగతులు మానేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. ఎందుకంటే నేను ఇలాగే చెప్తే అదేదో విరుద్ధంగా చెప్తున్నట్టు అనిపిస్తుంది వాళ్ళకి. అటాచ్మెంట్ అన్నది సామాన్యంగా ఉండదండి. ఒక వ్యక్తితో మీరు ఎక్కువగా అటాచ్ అయి ఉంటే ఆ వ్యక్తి యొక్క పరిమితులను మీకు చెప్తే మీకు అది అర్థం కాదు, మీరు అర్థం చేసుకోలేరు. అవునా కదా? ఒకసారి ఆలోచించండి. ఆయన అంత మంచివాడు కాదండి అంటే అలా కాదండి, మీరు ఆయన్ని తప్పుగా అర్థం చేసుకున్నారు, సమంగా అర్థం చేసుకోలేదు. ఆయన అలాంటి వాడు కాదు, ఆయన చాలా మంచివాడు అని అంటారు. అయితే మనుషుల విషయంలో మనకు అంత నమ్మకం కుదరదు. కానీ అదే సర్వజ్ఞుడు, సర్వశక్తివంతుడు, సర్వాంతర్యామి అయినటువంటి భగవంతుడు ఆయన గురించి చెప్పేసరికి ఆధారపడ్డ భుజం పోతుంది. నేను ఎవరి భుజం మీద అయితే ఆధారపడుతున్నానో ఆయన గురించి ఇలా మాట్లాడితే ఆయన భుజం నాకు పోతుంది. కాబట్టి వాళ్ళు నమ్మరు. అయితే మనం ప్రశ్నించవచ్చు, అది సర్వవ్యాపక రూపం ఎలా అవుతుంది? కాళ్ళు చేతులు ఉన్నప్పుడు అది సర్వవ్యాపకం ఎలా అవుతుంది అని అంటే అది మన కోసం పెట్టారు. ఎందుకంటే మొదట నువ్వు ఆ రూపాన్ని తెలుసుకోలేవు కాబట్టి మొదట ఏకరూప ధ్యానాన్ని చెయ్యి. ఆ తర్వాత అనేక రూప అంటే విశ్వరూప ధ్యానాన్ని చెయ్యి. ఆ తర్వాత అరూప స్థితికై నువ్వు ప్రయాణం చెయ్యి అని శాస్త్రం అంటుంది. కానీ మనం అలా చెయ్యం. అలాగే మహావిష్ణువు ఎప్పుడు పడుకునే ఉంటాడు. అలా పడుకుంటాడు అంటే అర్థం ఏమిటి? అంటే ఈ జగన్ పాలన అంటే మళ్ళీ ఆంధ్రప్రదేశ్ జగన్ పాలన అని అనుకోకండి. ఈ జగత్తుని పాలించడానికి ఆయన మీలాగా నాలాగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఆయన ద్వారా ఆ పాలన సహజంగా నడుస్తూ ఉంటుంది. అందుకోసం ఆయన ఎప్పుడూ కూడా విశ్రాంతి తీసుకుంటున్నట్టే ఉంటాడు. ఎలాగైతే ఎన్ని వ్యాపారాలు నడిచినా కూడా అశుద్ధ చైతన్యంలో ఏ విధమైనటువంటి మార్పు ఉండదో ఆ విధంగా విష్ణు గురించి చెప్పినవన్నీ కూడా మీరు ఒకసారి చదివారంటే మీకే ఆశ్చర్యం వేస్తుంది. ఆయన్ని ఒకసారి సృష్టికర్త అని చెప్తారు, ఆయన సృష్టికర్త కాదు అని కూడా చెప్తారు. విష్ణువు అంటే వ్యాపకత్వాత్. వ్యాపకత్వము అన్నప్పుడు దేహము అని కాదు. ఎంత పెద్ద దేహం ఉన్నా సరే అది వ్యాపకత్వము అని అనిపించుకోదు. అది దృశ్యం. యదృశ్యం తన్నశ్యం. ఏది దృశ్యమో అది నశిస్తుంది,
ఇక్కడ విష్ణువు అన్నప్పుడు వైకుంఠంలో ఉన్నటువంటి విష్ణువు, కైలాసంలో ఉన్నటువంటి శివుడు అని కాదు. విష్ణువు అన్నప్పుడు ఏ రూపం ద్వారా ఈ మహా చైతన్యం ప్రకటించబడుతోందో ఆ చైతన్యం, ఆ వ్యాపకత్వంలో ఈయన లయిస్తాడు. ఎలా ప్రవేశిస్తాడు అంటే నిర్విశేష. ఈయనకి సంబంధించినవి ఏవి కూడా మిగిలి ఉండవు, శేషం అన్నది ఉండదు. అది ఎలా కుదురుతుంది అంటే జలే జలం, నీళ్ళల్లో నీళ్లు కలిస్తే ఎలా ఉంటుందో అలాగే వియజ్ఞోమ్ని అన్నా కూడా ఒకటే, ఆకాశం ఆకాశంలో కలిసినట్టుగా. ఇప్పుడు ఈ రూమ్ ఉన్నది, ఈ రూమ్లో గదులన్నీ కూడా పడగొట్టేస్తే ఇందులో ఉన్న ఆకాశం ఆకాశంలో కలిసిపోతుంది. అలా అన్నప్పుడు ఏదో నిజంగా వెళ్ళి కలుస్తుంది అని కాదు. అలాంటిది ఏమైనా జరిగిందా? అలాంటిది ఏం లేదే. అలాగే తేజసి, అగ్నిలో అగ్ని కలిసినట్టు ఎలా ఉంటుందో అలాగా ఇక్కడ కూడా శంకర్ల వారు తమ బోధను వదలడం లేదు. అగ్నిలో అగ్ని, జలములో జలము అంటే వాటి యొక్క స్వభావాలు ఒక్కటే. విష్ణు స్వభావము, మీ స్వభావము ఒక్కటే. ఆ విష్ణువు శుద్ధ చైతన్యమే, ఈ జీవుడు శుద్ధ చైతన్యమే. చైతన్యంలో చైతన్యం కలిస్తే ఏమవుతుంది? ఆ విధంగా ఇక్కడ ఉదాహరణగా తీసుకోవాలి. అలా తీసుకున్నప్పుడు జలే జలం అని అన్నప్పుడు నది వెళ్ళి సముద్రంలో కలుస్తుంది. అక్కడ ప్రయాణం అన్నది ఉన్నది. అందుకోసం అని చెప్పి ఈ జీవుడు కూడా ప్రయాణిస్తూ ఉంటాడు అని అనకండి. అక్కడ మోషన్ ఈజ్ దేర్ బికాస్ ఆఫ్ ద ఓషన్ ఈజ్ అవే. నది కంటే సముద్రం దూరంగా ఉన్నది, అందుకోసం ప్రయాణించాల్సి వచ్చింది. కానీ సర్వవ్యాపకుడు అన్నప్పుడు ఆయన ఎక్కడో ఉన్నాడు అని అనడానికి లేదు కదా. కాబట్టి ఇక్కడ ప్రయాణం అన్నది లేదు. మీరు అది గుర్తుపెట్టుకోవాలి. ఉదాహరణను ఉదాహరణగా తీసుకోవాలి. వియజ్ఞోమ్ని, ఈ ఉదాహరణ బాగున్నది. ఆకాశం ఆకాశంలో కలిసింది. ఆ విధంగా అతని యొక్క అధ్యాస పోతుంది, ఉన్నది సత్యమే అని తెలుస్తుంది. అతనికి ఇక పునర్జన్మ లేదు. ఎవరైతే నన్ను చేరారో అతనికి పునర్జన్మ ఉన్నది అని అన్నాడా? మాముపేత్యతు కౌంతేయ పునర్జన్మ న విద్యతే. నన్ను పొందితే వాడికి పునర్జన్మ లేదు. మరి ఎవరికి పునర్జన్మ ఉన్నది అంటే ఆ బ్రహ్మ భువనాల్లోకా పునరావృత్తినోర్జున. ఏ లోకానికి వెళ్ళినా సరే, బ్రహ్మలోకానికి వెళ్ళినా సరే మళ్ళీ తిరిగి వస్తాడు. అలా చెప్పి ఇక్కడ జీవన్ముక్త స్థితిని, విదేహముక్త స్థితిని కూడా చెప్పి దీన్ని మీరు పొందబోతున్నారు అని శంకరాచార్యులు వారు ఇక్కడ సేల్స్ మ్యాన్గా తయారయ్యారు. లేకపోతే ఇక్కడికి ఎవరు రారు కదా. భక్తి అంటే ఏదో ప్రసాదం కోసమైనా వెళతారు, కానీ ఇక్కడికి ఎవరు వస్తారు చెప్పండి. కాబట్టి ఆయన కొంచెం మార్కెటింగ్ చేస్తున్నారు. నీకు ఈ స్థితి కావాలా అంటూ మార్కెటింగ్ చేస్తూ ఇక్కడ ఒక చిన్న అడ్వర్టైజ్మెంట్ కూడా ఇస్తున్నారు. ఏమిటా అడ్వర్టైజ్మెంట్ అన్నది మనం తర్వాత తరగతిలో దర్శించే ప్రయత్నం చేద్దాం అని తెలియజేసుకుంటూ నా మాటలను ఎంతో శ్రద్ధగా ఉంటున్న మీ అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తూ హరి ఓం తత్సత్.